ఐరోపా భద్రతకు నడుం బిగిద్దామని తరానికోసారి తలెత్తే సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరముందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని స్టార్మర్ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో పాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ద చెక్ రిపబ్లిక్, రొమేనియా తదితర దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు $3.1 బిలియన్ విలువైన రుణ ఒప్పందంపై కీవ్, బ్రిటన్ సంతకాలు చేశాయి. ఉక్రెయిన్తో పాటు ఐరోపా మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్టార్మర్తో చర్చించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ బలోపేతం సహా యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ఐరోపా దేశాల సమావేశానికి ముందు స్టార్మర్, మేక్రాన్, జెలెన్స్కీ భేటీ అయ్యారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు.